పోలీసుల్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు దారుణమైన నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో ఆధిపత్యం పోరులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఈ హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడంపై అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున్న కుట్రలపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలో జరిగిన టీడీపీ నేతల హత్య ఉదాంతాన్ని వివరించారు. ఆధిపత్యం పోరుతోనే ఈ హత్య జరిగిందని స్వయంగా పల్నాడు ఎస్పీ తెలిపారు. ఇరు వర్గాల వారు ఒకే పార్టీకి చెందిన వారేనని ఎస్పీ చెప్పారు. అయితే టీడీపీలో రెండు వర్గాల ఆధిపత్యం పోరుతో జరిగిన హత్యను మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడికి అంటగట్టడాన్ని మండిపడ్డారు. ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు. చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు. ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే చంపారు. వాళ్ళు తోట వెంకటరామయ్య ఆయన తోట గురవయ్య వీళ్ళిద్దరు బ్రదర్సు. జలిశెట్టి శ్రీనివాసరావు బొబ్బిలు అంటారు ఆయన. వీళ్ళు ఈ వర్గం వాళ్ళిద్దరిని చంపారు. ఇది ఆధిపత్య పోరు. రేపు జరగబోయేటటువంటి గ్రామ ప్రెసిడెంట్కి సంబంధించిన ఎన్నికల్లో వారి ఆధిపత్యం కోసం వీరిద్దరిని చంపారు అనేటువంటి మాట కూడా వారి పత్రికలే రాశాయి. దీనిలో ఎవరు చెప్పింది కాదు. దానిలో ఈనాడులో రాసింది నేను చదివి వినిపిస్తాను. తెలుగుదేశం పత్రిక కాబట్టి. శనివారం వెల్దుర్తి మండలం బొందిలవీడిలో జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరిని కారులో ఢీకొట్టి హతమార్చారు. జిల్లా వాసులు ఉలిక్కి పడేలా చేసింది. సమస్యాత్మక గ్రామమైన వెల్దుర్తి మండలం గుండ్లపాడుపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతోనే హత్య జరిగాయని పోలీసులు వైఫల్యాన్ని పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. పల్నాడు వాసులు ఎత్తి చూపుతున్నారు. ఇది పోలీసుల వైఫల్యం అనేటువంటి మాట చెప్పారు అక్కడ. మళ్ళా పక్కా నిఘా వైఫల్యం. ఈ నెల 21న జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గుండ్లపాడులో స్వయంగా పల్లె నిద్ర చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం లేకుండా ఉండాలని, ప్రశాంత వాతావరణంలో జీవించాలని హితబోధ చేసిన వర్గ పోరు ఆగలేదు. అంటే దిస్ ఇస్ ద వైఫల్యం, పోలీసుల యొక్క ఇన్ఎఫిషియన్సీ ఉంది అనేది ఈనాడు పత్రికలో రాస్తున్నారు. బహుశా ఎస్పీ గారు వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. తొందరలోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో మరి ఏమో తెలియదు.